నల్లగొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే చెప్పిందే వేదం, రాసిందే శాసనం. ప్రజాప్రతినిధి చేసేది చెడ్డ పని అయితే కాదు. అందరూ బాగుండాలని పెట్టిన నిబంధనలను కొందరు అమలు చేయటం లేదు. దీంతో చెప్పింది చేయడం లేదని ఆగ్రహంగా ఉన్నారు. శాసనసభ్యుడు రూల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు మాత్రం హర్షిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, పెట్టిన రూల్స్ ఏంటి, ఆ అంశం ఏది, కొందరు పాటిస్తున్నా మరికొందరు ఉల్లంఘించడానికి కారణమేంటి? ఈ స్టోరీలో చూద్దాం. అందరిది ఒకదారైతే తన రూటే సపరేట్ అంటున్నారు నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మద్యం దుకాణాల సమయపాలన విషయంలో ఈ నేత పెట్టిన కొత్త నిబంధనల వ్యవహారం బెడిసికొట్టింది. ఎక్సైజ్ చట్ట రూల్స్ కు విరుద్ధంగా తాను చెప్పిన సమయంలోనే వ్యాపారం చేయాలని ముందుగా శాసనసభ్యుడు శాసించారు. పాటించని వారికి నేరుగా వెళ్లి వార్నింగ్ ఇచ్చేవారు. కానీ దీనిపై వ్యతిరేకతతో పాటు నిరసన వ్యక్తం కావడంతో రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం మూన్నాళ్ల ముచ్చటగానే మారిందన్న విమర్శలున్నాయి. లక్షల రూపాయలు పోసి వైన్స్ లైసెన్స్ తీసుకుని ఎమ్మెల్యే చెప్పినట్టు వ్యాపారం చేస్తే తమ చేతికి చిప్ వస్తుందన్న ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమిత సమయాల్లో షాపులను తెరిస్తే నష్టం వచ్చి నిండా మునిగిపోతామని భావించిన కొందరు దుకాణదారులు రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ ను బ్రేక్ చేశారు. దీంతో ఆగ్రహించిన శాసనసభ్యుడు మళ్లీ వైన్ షాపుల ఓనర్లను బెదిరిస్తున్నారని వినిపిస్తోంది. తాను చెప్పిందే శాసనం, పెట్టిన నిబంధనలను అందరూ పాటించాలని వార్నింగ్ ఇస్తున్నారని సమాచారం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మద్యం సేవించి వాహనాలు నడుపరాదు అని ప్రతి బాటిల్ పై ఉన్నా అది ఫాలో అయ్యే వారిని వేళ్లపై లెక్క పెట్టచ్చు. ముందుగా మద్యం బెల్ట్ షాపులను మోయించి సక్సెస్ అయిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సమయపాలనపై దృష్టి పెట్టారు. అందుకే నూతన మద్యం దుకాణాలను టెండర్ దాఖలు సమయంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొన్ని షరతులు పెట్టి సిండికేట్లు లేకుండా చేశారు. మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్స్ తెరవాలని, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూముల్లోకి అనుమతించాలని ఆదేశించారు. వైన్ షాపులన్నీ ఊరి చివరిని ఏర్పాటు చేయాలన్న సొంత నిబంధన పెట్టారు. దీంతో నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఉన్న మద్యం దుకాణాలు అన్నీ ఊరు బయటే ఏర్పాటు చేశారు. మొదట కొన్ని మండలాల్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెట్టిన నయా రూల్స్ తూచా తప్పకుండా పాటించినా ఆ తర్వాత బ్రేక్ చేయడం రచ్చకు కారణమైంది. రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను పాటించి ఎక్సైజ్ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా మునుగోడు, చండూరులో ఊరి బయటే వైన్ షాపులను పెట్టడం అందరినీ ఆలోచింపజేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఇది సరైందే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. నారాయణపురం మండలంలో ఇటీవల 3 వైన్ షాపులు రాజాసాబ్ రూల్స్ బ్రేక్ చేయడంతో అక్కడికి వెళ్లి ఓనర్లకు వార్నింగ్ ఇచ్చారు. కానీ ఎక్సైజ్ అధికారులు దుకాణదారులకు అండగా ఉండి నిబంధనల ప్రకారం వైన్స్ తెరిపించారు. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట వినకపోవడంతో ఆ మరుసటి రోజే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 10 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో ఈ గోలంతా తమకెందుకులే అనుకున్న వైన్స్ ఓనర్లు మళ్లీ రాజాసాబ్ రూల్స్ పాటించడం మొదలుపెట్టారు. కానీ చౌటుప్పల్లో మున్సిపాలిటీ, మర్రిగూడెం, నాంపల్లి మండలాల్లో కొందరు ఎక్సైజ్ నిబంధనలే అమలు చేస్తున్నారు. ఇదే ఎమ్మెల్యేకి సమస్యగా మారి తలనొప్పిగా తయారైంది. తన రూల్స్నే పాటించరా అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి పెట్టిన నిబంధనలను కొందరు అనుసరిస్తున్నా మరికొందరు పాటించడం లేదు. చట్టబద్ధంగా నడుచుకుంటాము అన్న వారిని ఇందుకు విరుద్ధంగా వ్యవహరించాలని, తాను చెప్పినట్టు వినాలని ఎమ్మెల్యే ఆదేశించడం విమర్శలకు తావిస్తోంది. శాసనసభ్యుడు పెట్టిన రూల్స్ అమలు చేయని వైన్ వ్యాపారులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా దారికి తెచ్చుకుంటారో చూడాలి మరి.